జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్ అయిపోగానే బీటెక్‌ని చూస్ చేసుకుంటూ ఉంటారు. బానే ఉంది. బట్ 4 ఇయర్స్ అయిపోగానే ఒక మంచి ప్లేస్‌మెంట్ రావాలి అంటే స్టూడెంట్స్ చేయకూడని మిస్టేక్స్ ఏంటి సార్? ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ గాని, ఎఫ్సెట్ కౌన్సిలింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా వరకు కాలేజ్ సెలక్షన్ అనేది అయిపోయింది. హ్మ్. సో, ఇప్పుడు 2026లో ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతున్నారో 2030లో వీళ్ళు బయటకొస్తారు. అవును. సో, ఈ 2026లో బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒక 5 మిస్టేక్స్ చేయకపోతే ఓహ్! డెఫినిట్‌గా వాళ్ళు అనుకున్న మంచి ప్లేస్‌మెంట్ రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే. ఫస్ట్ మిస్టేక్ హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్న బ్రాంచ్ అది ఈసీఈ కావచ్చు, సీఎస్ఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సీఎస్ఈలో మళ్ళీ ఏఐఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ ఏ బ్రాంచ్ అయితే తీసుకున్నారో, హ్మ్. ఆ బ్రాంచ్‌ని వాళ్ళు చాలా ఇష్టపడాలి. అంటే నేనేదో నాకు కౌన్సెలింగ్‌లో ఈ కాలేజ్ వచ్చింది కాబట్టి, ఈ హ్మ్. బ్రాంచ్ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. లేకపోతే నేను ఇంకో చోటకెళ్ళి జాయిన్ అయ్యేవాడిని. దీనిలోంచి బయటికి రావాలి. ఓకే. వాళ్ళ కాలేజ్‌ని, వాళ్ళ బ్రాంచ్‌ని వాళ్ళు రియల్‌గా, ప్యాషనేట్‌గా ఉండాలి. హ్మ్. ఎందుకంటే అక్కడ వాళ్ళు 4 ఇయర్స్ ఉండబోతున్నారు. అక్కడే వాళ్ళు అచీవ్ చేయబోతున్నారు. ఇంకా ఎగ్జాక్ట్‌లీ. అంటే వాళ్ళ మైండ్‌లో ఇంతకుముందు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అంటే కౌన్సెలింగ్‌లో సీట్ రాకముందు, లేకపోతే వాళ్ళెక్కడైనా డీమ్డ్ యూనివర్సిటీలో సీట్ తీసుకోకముందు వరకు హ్మ్. వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు గానీ, హ్మ్. సీట్ ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఐఐటీ రాలేదనో, లేకపోతే వాళ్ళు టాప్ యూనివర్సిటీస్‌లో సీట్ రాలేదనో ఇంకా బాధపడకూడదు. వాళ్ళు ఎక్కడైతే జాయిన్ అయ్యారో దే షుడ్ లవ్ దేర్ కాలేజ్ అండ్ హుహు. బ్రాంచ్. వాళ్ళు ఏ బ్రాంచ్ వచ్చినా సరే. హ్మ్. సెకండ్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, హుహు. కొన్నాళ్ళు నేను ఎంటెక్ చేస్తాను. లేపోతే అంటే ఒక గోల్ క్లియర్‌గా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోనే ఒక గోల్ పెట్టుకోవాలి. ఓహ్! కొంతమందేమో నేను అబ్రాడ్ ఎళ్ళిపోతాను. హ్మ్. లేకపోతే కొంతమంది నేను ప్లేస్‌మెంట్ అంటే గోల్స్‌ని మార్చుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఒక హుహు. క్లారిటీ నేను బీటెక్ అయిపోయాక యూఎస్ ఎళ్తానా? లేకపోతే బీటెక్ అయిపోయాక ఇక్కడే జాబ్‌కెళ్తానా? లేకపోతే బీటెక్ అయ్యాక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతానా? లేకపోతే బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేస్తానా? హ్మ్. ఫస్ట్ గోల్ అనేది క్లియర్‌గా ఉండాలి. సో, ఓకే. ఆ గోల్ క్లియర్‌గా లేకుండా పదే పదే దాన్ని మార్చకూడదు. ఒక కన్సిస్టెంట్‌గా ఒక గోల్ పెట్టుకోవాలి వాళ్ళు. హ్మ్. థర్డ్ వన్ ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న గోల్ ఒకవేళ ప్లేస్‌మెంట్ వాళ్ళ గోల్ అయితే అది కూడా ఐటీ సైడ్ ప్లేస్‌మెంటా? లేదా కోర్ సైడ్ ప్లేస్‌మెంటా? హ్మ్. హ్మ్. వాళ్ళ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్‌కి తగ్గట్టుగా ఒక 4 ఇయర్స్ పాటు వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళేది ఇప్పుడు 8-4 అనుకోండి. అది 9-5 కాలేజ్ అనేది వాళ్ళకి అకాడమిక్స్ నేర్పిస్తుంది. ల్యాబ్ ఎక్సర్‌సైజ్ నేర్పిస్తుంది. హ్మ్. వాళ్ళు స్కిల్స్‌ని అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో నేర్చుకోవడానికి కావాల్సిన ఫౌండేషన్ ఇస్తుంది. యాహ్! ఇది కాలేజ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది. హ్మ్. కాలేజ్ నుంచే మొత్తం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, ఇప్పుడు ఆ కాలేజ్‌తో పాటు వాళ్ళు ఈవినింగ్ 4 తర్వాత, 5 తర్వాత ప్రతిరోజు ఫ్రీ టైమ్ ఉంటుంది. హ్మ్. ఒక 1 అవర్ వాడు ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా వాడు ఎక్కడున్నా వాడు చేయాల్సిందేంటి? ఒక 1 అవర్ పాటు ఏదో ఒక స్కిల్ అంటే అది కమ్యూనికేషన్ స్కిల్ అవ్వచ్చు. నమ్మండి మేము క్వాలిటీ థాట్‌లో 17 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా పిల్లల్ని. హ్మ్. నేను నిన్న కూడా స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. వీళ్ళంతా బీటెక్ అయిపోయి వచ్చిన వాళ్ళు. హ్మ్. కనీసం స్టేజ్ మీదకొచ్చి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పమంటే 90% స్టూడెంట్స్‌కి భయం. హ్మ్. మరి మన ఎడ్యుకేషన్‌లో వీళ్ళు వీళ్ళు ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. యాహ్! ఎంత స్కిల్స్ టాలెంట్ ఉన్నా అది లేకపోతే వేస్ట్. స్కిల్స్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవట్లేదు హ్మ్. అంటే ప్రాబ్లమ్ ఏంటి? కాలేజ్‌ని ఈజీగా బ్లేమ్ చేస్తారు గానీ, హ్మ్. కాలేజ్ అని కాదు. ఇప్పుడు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నిజంగా కోచింగ్ సెంటర్‌లకెళ్ళాలో లేకపోతే లక్షలు డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు కదండీ. ఇప్పుడు హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో కానీ చాలా నాలెడ్జ్ సోర్సెస్ అనేవి వచ్చినియి. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, ఆ స్కిల్స్ నేర్చుకోవడం అది కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, లేతే ఇంటర్వ్యూ ఓరియంటేషన్ కావచ్చు. 4 ఇయర్స్ టైమ్ అనేది చాలా పెద్ద టైమ్ అది. హ్మ్. 4 ఇయర్స్ టైమ్‌లో డైలీ 1 అవర్, డైలీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా కాదు. హాఫ్ అన్ అవర్. సో, కొన్ని లెట్స్ సే ఒక 1 మంత్ ఓన్లీ కమ్యూనికేషన్ పర్స్పెక్టివ్, 1 మంత్ ప్లస్ వీళ్ళు నేర్చుకునే ప్రతి స్కిల్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ నేర్చుకున్నాడండి. అది వాడి హ్మ్. సబ్జెక్ట్‌లో ఉపయోగపడుతుంది. హ్మ్. లేకపోతే వీఎల్ఎస్ఐ నేర్చుకున్నాడు. అది వాడి సబ్జెక్ట్‌లో ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు స్కిల్స్ అనేవి ఎక్కడో ఉండి లేకపోతే అకాడమిక్స్ ఎక్కడో ఉండవు. ఇంటర్ రిలేటెడే ఉంటాయి. 2, 3 అవునవును. సబ్జెక్టులు హ్మ్. తప్పితే చాలా సబ్జెక్ట్స్ అనేవి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్టిట్యూడ్, సీఆర్‌టీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సీఆర్‌టీ ట్రైనింగ్ దేనికి ఉపయోగపడుతుంది? వాడి సబ్జెక్ట్‌కి ఉపయోగపడుతుంది. హ్మ్. సో, థర్డ్ మిస్టేక్ చేయకూడనిదేంటంటే, ప్లేస్‌మెంట్ అనేది థర్డ్ ఇయర్‌కి సంబంధించింది. చాలామంది పేరెంట్స్ కూడా ప్లేస్‌మెంట్ ఎప్పుడు థర్డ్ ఇయర్ కాదు. ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయితే థర్డ్ ఇయర్‌లో ప్లేస్‌మెంట్ వస్తుంది. ఆ! థర్డ్ ఇయర్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్లేస్‌మెంట్ రాకపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఓకే. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏవైతే వీళ్ళు బీటెక్‌లో ఉన్నప్పుడే
ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ బ్రాంచ్ ఏదైతే ఉందో, హ్మ్. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వటం, హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయటం, లేకపోతే ఇంటర్న్‌షిప్స్ చేయటం, ఇవన్నీ కూడా అంటే ఒక కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్‌లోకి వాళ్ళు వెళ్ళగలిగితే, హుహు. సో, అక్కడ వాళ్ళకు చాలా నేర్చుకుంటారు. అంటే అన్నీ క్లాస్ రూమ్‌లో నేర్పించరు. ఇప్పుడు మనం ఒక ఎక్స్‌పోకెళ్ళాం, ఒక ఎగ్జిబిషన్‌కెళ్ళాం, టెక్నాలజీ లేకపోతే ఒక ప్రోగ్రామ్‌కెళ్ళాం, ఒక టెక్నాలజీ ఈవెంట్‌కెళ్ళాం. ఆ ఈవెంట్ నుంచి కూడా చాలా అవేర్‌నెస్ వస్తుంది. హ్మ్. సో, ఇది ఫోర్త్ వన్. అంటే వాళ్ళు ఎంత వీలైతే అంత ఇండస్ట్రీ ఈవెంట్స్‌కి, ఇండస్ట్రీలో జరిగే హ్యాకథాన్స్‌కి, ఇండస్ట్రీలో జరిగేటటువంటి ఇంటర్న్‌షిప్స్‌కి, ఇండస్ట్రీలో జరిగేటటువంటి టెక్నాలజీ రిలేటెడ్ ఏ కాంపిటీషన్ ఉన్నా సరే అటెండ్ అవ్వాలి. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి వీళ్ళకి అంటే మెయిన్ మనం చూసేది ఏంటి అంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయాలి. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్‌కి వచ్చాక నేను ప్రాజెక్ట్ చేస్తాను కాదు. నువ్వు నేర్చుకున్నది ప్రతి దాని మీద కూడా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేనేదో ప్రాజెక్ట్ అంటే ఏంటి, నేను హైదరాబాద్ రావాలి, ఐటీ కంపెనీలో చేయాలని కాదు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు. ఒక అప్లికేషన్ డెవలప్‌మెంట్ నేర్పించారు నీకు. హుహు. హ్మ్. ఈ అప్లికేషన్ అనేది నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అంటే రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయటం అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే రావాల్సిందే. ఓకే. ఈ 5 మిస్టేక్స్ గాని చేయకుండా ప్రిపేర్ అయితే ప్లేస్‌మెంట్ అనేది ఆఫ్టర్ ఆల్ నమ్మండి, ప్లేస్‌మెంట్ ఆఫ్టర్ ఆల్ అంటే హ్మ్. ఒక కంపెనీ కాదు, 10 కంపెనీలో వాడికి ప్లేస్‌మెంట్ వస్తది. హ్మ్. ఈ 5 చేయకుండా నేను మార్కులొస్తే చాలు, నాకు సీజీపీఏ వస్తే చాలు. కావాలి సీజీపీఏ కావద్దని చెప్పట్లేదు. హ్మ్. సీజీపీఏ వేరు, స్కిల్స్ వేరు కాదు. హ్మ్. సీజీపీఏలో ఉన్న సబ్జెక్ట్సే మళ్ళీ స్కిల్స్ రూపంలో అడ్వాన్స్డ్‌గా ఉంటాయి అంతే. సో, ఇలా చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. మేము క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా హ్మ్. సో, ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారో, ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు క్వాలిటీ థాట్ నుంచి సో, వాళ్ళకు ఒక 4 ఇయర్స్ ప్రోగ్రామ్. అంటే హ్మ్. బీటెక్ వాళ్ళు ఏ కాలేజ్ అయినా జాయిన్ అవ్వండి. ఓకే. సో, వాళ్ళకి ఈ 4 ఇయర్స్ పాటు ఈవినింగ్ టైమ్ 1 అవర్ ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ అసిస్టెన్స్ ఉంటుంది, ఇంటర్న్‌షిప్ అసిస్టెన్స్ ఉంటుంది, ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు మీకు ప్లేస్‌మెంట్స్‌కి కూడా ఓన్లీ కాలేజెస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, స్కిల్ డెవలప్‌మెంట్ అంటే ట్రైనింగ్స్ కావచ్చు, ఇంటర్న్‌షిప్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, హ్యాకథాన్స్ కావచ్చు, ప్లేస్‌మెంట్స్ కావచ్చు. మీరు ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అయినా మీరు బీటెక్ చేయండి. ఓకే. డైలీ మాకు ఒక 30 మినిట్స్ టు 1 అవర్ 4 ఇయర్స్ టైమ్ ఇవ్వండి హ్మ్. ఈవినింగ్. సో, హ్మ్. ఈ 4 ఇయర్స్‌లో వాళ్ళని నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళని గ్రో చేసి వాళ్ళు ఏ ప్లేస్‌మెంట్‌కైనా రెడీ అయ్యే విధంగా ఒకవేళ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ లేకపోతే క్వాలిటీ థాట్ ద్వారా వాళ్ళు ప్లేస్‌మెంట్స్ తెచ్చే విధంగా రెడీ చేస్తున్నాం. ఓహ్! సో, వావ్! క్వాలిటీ థాట్ ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు వాళ్ళు ఇండియాలో ఎక్కడ చదువుతున్నా సరే హ్మ్. దే కెన్ ఎన్రోల్ టు దిస్ ప్రోగ్రామ్. సో, ఓహ్! ఈ 4 ఇయర్స్‌లో వాళ్ళకు ప్రతిరోజు స్కిల్స్ మీద, ప్రాజెక్ట్స్ మీద, హ్మ్. ఇండస్ట్రీ అవేర్‌నెస్ మీద ప్రోగ్రామ్స్ అండ్ ట్రైనింగ్స్ ఉంటాయి. యాహ్! నైస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.